పృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది 12 రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నది. అతిచారం వలన, నిజానికి ఆయన ఉన్నటువంటిది మిథున రాశే కానీ అతిచారం వలన మొత్తం నెలంతా కూడా చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. చతుర్థ స్థానంలో గురువు ఏ మాత్రము శుభ ఫలితములను ఇవ్వజాలడు గోచార రీత్యా. అయితే అంటే తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, అట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పెడుతుంది. అలాగే విద్య, భూమి, అట్లాగే వాహనము, మన స్వభావం కూడా, ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలన్నీ చూపిస్తూ ఉంటుంది. అంటే మనకు అనుకూలంగా కాకుండా నెగిటివ్గా, అంటే వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం. అలాగే పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. పంచమ స్థానం అన్నట్టయితే ఇక్కడ మీకేమవుతుంది? సింహం అవుతుంది. మేషం నుంచి 5వ స్థానం అయినటువంటి సింహంలో 5వ స్థానంలో సంచారం జరుగుతోంది. 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ ఏ విషయాల్లో మనకు చెడు చేస్తుంది అన్నట్టయితే ముఖ్యంగా సంతానం, మన పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళు చదువు విషయంలో అశ్రద్ధ చేయటము, ఆటల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడము, ఆ విధంగా చదువులో వెనకబడటము, ఈ ఆటల్లో పడి కొన్ని గాయాలు చేసుకోవటము, అలాగే కొన్ని చెడు స్నేహాలు చేయటము వయసును బట్టి. ఈ విధంగా కాలేజీలోకి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళాక చెడు స్నేహాలు చాలా పాడు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లోనూ హై స్కూల్లోనూ ఉండగా చెడు స్నేహాలు అంతగా పెద్ద ప్రభావితం చేయవు, ఆటల మీద శ్రద్ధ పడుతుందేమో కానీ చెడు స్నేహాల వల్ల మరీ విపరీతమైనటువంటి ఫలితాలు అయితే రావండి. అవన్నీ కాలేజీలోకి వెళ్ళినప్పుడు ఆ విధంగా ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం. అలాగే శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే 1-2 రోజులు 6వ స్థానంలోను, అలాగే మిగతా 24 రోజులు 7వ స్థానంలోనూ శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. దీనివలన 6వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ శుక్రగ్రహం శుభ ఫలితములను ఇవ్వజాలదు. శుక్రుడు ఇక్కడ 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం కొంచెం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పెద్ద భయంకరమైన అనారోగ్యం కాదు కానీ జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటి కామన్గా వచ్చేటటువంటి అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీకు అప్పు కావాలి అంటే పుట్టేటటువంటి అవకాశం ఉండదు. ఇస్తానన్నవాడు కూడా టైంకి ఇవ్వడు. అలాగే మీరే ఎవరికో ఇవ్వాల్సి ఉంది, బాకీ ఇవ్వాల్సి ఉంది, ఆ డబ్బులు ఉన్నా కూడా మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి అంతా కూడా కల్పిస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు 6వ స్థానంలో సంచారం చేసేటట్టు 2 రోజుల్లో. తదుపరి 24 రోజులు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 7వ స్థానంలో 24 రోజులు కూడా ఆయన మీకు సుఫలితాలు ఇవ్వడండి. ఏంటంటే ముఖ్యంగా మీ భార్యాభర్తల మధ్యన ఏకాభిప్రాయం లేకపోవటము, కాస్త ఒక మాట అనుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే మీరు భాగస్వామ్యంలో గనక వ్యాపారం ఏదైనా చేస్తూ ఉంటే, ఒక వ్యాపారంలో పెట్టాలని అనుకున్నారు, తగినంత డబ్బు లేనప్పుడు ఏం చేస్తూ ఉంటాం? ధనం లేనప్పుడు ఎవరో మిత్రుల్ని కలుపుకుంటూ ఉంటాం. ఆ విధంగా కలుపుకొని మనం వ్యాపారం చేస్తూ ఉంటాం. ఆ 7వ స్థానంలో ఉన్నప్పుడు శుక్రుని యొక్క గ్రహ సంచారం వల్ల మీ వ్యాపారం 2-3-4 కలిసి వ్యాపారం చేస్తున్నాం కదండి, పెట్టుబడి పెట్టి, వీరి మధ్యన కూడా ఏకాభిప్రాయం లేకపోవటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక విషయంలో ఏకాభిప్రాయం లేకపోతే ఆ విషయం ముందుకు వెళ్ళదు అనేటటువంటి మనం గ్రహించుకోవాలి. అలాగే ఒక 4 రోజులు 8వ స్థానం అయినటువంటి వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ 8వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం శుక్రుడు ఆ 4 రోజులు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉంటాడు. అలాగే సుఖంగానే ఉంటుంది ఆ 4 రోజులు. ఈ నెల మొత్తం మీద ఈ 8వ స్థానంలో 8వ స్థానంలో వృశ్చికంలో ఉన్నటువంటి 4 రోజులు మాత్రం మనకి శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలని శుక్రుడు 3 రాశుల్లో సంచారం చేస్తున్నాడు, ఇది గమనించుకోవాలి. అలాగే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో ఒక 16 రోజుల పాటు, తదుపరి 8వ స్థానంలో 14 రోజుల పాటు
సంచారం చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం మీద ఇది 16, 14, 30 రోజులు అవుతోంది. మొత్తం మీద ఈయన 7వ స్థానంలో చేసేటప్పుడు భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు ఇట్లాంటివన్నీ పొడచూపుతూ ఉంటాయి. 8వ స్థానంలోకి వచ్చాక కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత కలతర పీడ, కొంచెం పెద్ద దుఃఖం రావటం, ఆరోగ్యం దెబ్బతింటం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో రవి సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక కుజుని కనుక తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో ఆయన నెలంతా కూడా సంచారం చేస్తున్నారు. అష్టమ స్థానంలో ఆయన కూడా ఈ రవిలాగే అష్టమ స్థానంలో చేసేటప్పుడు కొంతమందికి కొన్ని దుర్వార్తలు రావచ్చు. ఎవరో మనకు కావలసిన వాళ్ళు, బంధువులు, తెలిసిన వాళ్ళు సడన్ గా చనిపోయారు అనేటటువంటి దుర్వార్తలు వినటం జరుగుతుంది. అట్లాగే హఠాత్తుగా ధన నష్టం జరుగుతూ ఉంటుంది, అవమానాలు జరుగుతూ ఉంటాయి, అలాగే పరాభవాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఏ విధమైన పరిస్థితులన్నీ కూడా అష్టమ స్థానంలో ఈ కుజుని యొక్క సంచారం వల్ల, రవి యొక్క సంచారం వల్ల కూడా జరుగుతుంది. అట్లాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, బుధుని యొక్క సంచారం మేషరాశి నుంచి అష్టమ స్థానం అయినటువంటి వృశ్చికంలో ఒక 24 రోజులు మాత్రం సంచారం చేస్తుంది. ఆ 24 రోజులు కూడా అష్టమ స్థానంలో మంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. అష్టమ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు రెండే రెండు. ఒకటి శుక్రుడు, 2 బుధుడు. ఇంక ఏ గ్రహాలు కూడా అష్టమంలో ఉండగా మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు. ఇక్కడ మీకు ఈ బుధుడు అష్టమంలో ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనకి అన్నీ కలిసి వస్తూ ఉంటాయండి. అలాగే ధన లాభం కూడా వస్తుంది. అలాగే మనకి ఇదివరకు మీకుతో శత్రుత్వం పెంచుకున్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలు కొన్ని చోట్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 24 రోజుల పాటు బుధుడు మీకు ఇస్తూ ఉన్నాడు. అలాగే తదుపరి వక్ర త్యాగం అయిపోయి మీకు ఒక 6 రోజుల పాటు మాత్రం 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ 7వ స్థానంలో కూడా యోగిస్తాడు. అంటే నెల మొత్తము కూడా మీకు బుధుడు యోగిస్తున్నాడు. 7వ స్థానంలోకి వచ్చినప్పుడు మీ భార్యాభర్తల మధ్యన అనుకూలమైనటువంటి వ్యవహారాలు నడవటము, మీ మాటగా ఆవిడ కాదనకపోవటము, ఆవిడ మాటను మీరు కాదనలేకపోవటం, చాలా అన్యోన్య దాంపత్యం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా ఎవరైనా భాగస్వాములు ఉన్నట్టయితే వాళ్ళ మధ్యన మీ మధ్యన కూడా చాలా చక్కటి అనుబంధాన్ని ఈ బుధుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడి వల్ల జరుగుతూ ఉన్నాయి. బుధుడు 2 రాసుల్లోను, రవి 2 రాసుల్లోను, శుక్రుడు 3 రాసుల్లోనూ సంచారం చేస్తూ ఉన్నారు ఈ నెలంతా కూడా. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. ఈ రాహుగ్రహ సంచారం ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా అది నైసర్గిక శుభుడా, లేకపోతే లగ్నాతు ఏ స్థానంలో, దుష్ట స్థానంలో ఉన్నాడా, కేంద్రంలో ఉన్నారా, కోణంలో ఉన్నారా, ఇట్లాంటి ఈ కాలిక్యులేషన్స్ ఏమీ అవసరం లేకుండా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ప్రతి గ్రహము కూడా యోగిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి రాహు మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. అదే ఫలితాన్ని శని భగవానుడు నిజానికి 1000 స్థానంలో ఉన్నారు. కానీ అది నిజాన్ని చెప్పాలంటే మేషరాశి వారికి 7 నడిచిన కూడా ఉన్నది. కానీ ఈయన ఈ 1000 స్థానం నుంచి ఈ నవంబర్ 28వ తారీఖు వరకు ఆయన ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి మళ్ళీ మీనంలోకి వచ్చేస్తారు 2 రోజులు. ఇక్కడ ఈయన కూడా ఏకాదశంలో ఉండటం వలన 2 నైసర్గికంగా కొంచెం దుష్ట స్వభావం కలిగినటువంటి రాహువు, శని కూడా ఇద్దరు కూడా మీకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ ఇవ్వబోతున్నారు లాభస్థానంలో. కాబట్టి వాళ్ళకి ఈ ఏ విధమైన ఫలితాలు అంటే డబ్బుకి లోటు రాకుండా వీళ్ళిద్దరూ మిమ్మల్ని ఇద్దరు కూడా సహకరిస్తూ ఉంటారు. ధనానికి లోటు అనేదే రానివ్వరు. ఏదైనా ఒక కొత్త వ్యాపారం కానీ ఏదైనా ప్రారంభిస్తే అందులో కూడా మీరు పూర్తిగా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా 2 గ్రహాలు కూడా మీకు ఇస్తూ ఉన్నాయి. మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఈ ఇప్పుడు విన్నారు కదండి, ఈ మేషరాశి వారికి మొత్తంగా ఉన్నటువంటి నవగ్రహాలలోనూ 3 గ్రహాలు అంటే కేతు ఒకటి బాగా అనుకూలంగా ఉన్నాడు, అలాగే బుధుడు కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు, రవి పార్షియల్లీ అంటే పాక్షికంగా 15 రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు, రాహు శని అనుకూలంగా ఉన్నారు. అందుచేత మీకు ఇక్కడ మీకు చెప్పాలి అన్నట్టయితే ఒక 3 గ్రహాలు మాత్రం పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నాయి. గోచారంలో 3 గ్రహాలు అనుకూలత అంటే ఒక విషయంగా చెప్పాలంటే యావరేజ్గా ఉన్నట్టే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గోచారంలో ఎక్కువగా గ్రహాలన్నీ కూడా ప్రతికూల ఫలితాలే ఉంటూ ఉంటాయి.
అర్థమైందండి. ఒక్క శుక్రుడు మాత్రం ఎక్కువ రాసుల్లో సుఫలితాలు ఇస్తాడు. అట్లాగే బుధుడు మీరు తీసుకున్నట్టయితే ఒక 7 రాసుల్లో సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇక రవి అయితే 4 స్థానాల్లో సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంచేత మిగతావన్నీ కూడా 3 రాసుల్లో మాత్రమే సుఫలితాలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు 3 గ్రహాలు అనుకూలత ఉంది కాబట్టి వీరు ఏ పనైనా ప్రారంభించేటప్పుడు చాలా చక్కగా ప్రారంభించవచ్చు. దేవుని మీద భారం వేసి ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి ఏం చేయాలి, మరి అనుకూలంగా ఉన్న గ్రహాల గురించి సరే, ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి ఖచ్చితంగా ఉండనే ఉంటాయి. సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుడితే కూడా కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుచేత ఖచ్చితంగా మీరు కూడా ఏ గ్రహాల అనుకూలత లేదో ఆయా విషయాలన్నీ విన్నారు కదండి. ఒకవేళ జ్ఞాపకం అయితే మరలా ఒకసారి వినండి. విని రోజు మనం నిత్యం పూజించేటటువంటి పూజలో 1-2 నిమిషాలు నవగ్రహాల గురించి శ్లోకాలు, మంత్రాలు, బీజాక్షరాలు, గాయత్రిలో నవగ్రహాలు కూడా గాయత్రి ఉందండి, అవన్నీ చూడండి. ఒకవేళ ఆరోగ్య విషయంలో గనక బాగలేకపోతే, ఏ గ్రహం వల్ల బాగలేకపోతే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, అందులో ఆ గ్రహం వల్ల ఆరోగ్యం బాగలేదు అంటే అక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతి గ్రహానికి కూడా కవచము అని ఉంటుందండి. కవచం అంటే మామూలు పూర్వకాలంలో రాజులు వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి తగలకుండా ఇనపవి పెట్టుకుంటారు కదా, దాన్ని కవచం అంటారు. అలాగే మనకు ఒక బుధుడి వల్లే అనుకుందామండి, బుధుడి వల్ల ఏదో వచ్చింది, ఆ బుధుని యొక్క కవచం రోజు చదువుకోండి. అది మనకి అవతల ఆ గాయాల నుంచి ఈ శరీర భాగాలకి ఏ విధమైనటువంటి గాయం తగలకుండా ఉంటుంది. ఏ గ్రహమో తెలుసుకోండి, మీ యొక్క జ్యోతిష్యుని అడిగి తెలుసుకోండి, లేదా మనం చెప్పేటటువంటి దాంట్లో వినండి. ఆ దేనివల్ల అనారోగ్యం వచ్చిందో తెలిస్తే మీరు ఆ కవచాన్ని చదువుకున్నట్టయితే అన్ని రోజులు మీకు అందులో ఏం లేదండి, మన శరీర భాగాలను కన్ను, ముక్కు, చెవి, చేతులు ఇవన్నీ వీటన్నిటిని రక్షిస్తూ ఉంటుంది. ఇదే కవచం. అయితే పేర్లు మారుతూ ఉంటాయి, ఆ గ్రహం యొక్క పేరు మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది చదువుకోండి, చాలా చక్కటి ఫలితాలన్నీ పొందండి. శుభం భూయాత్.